భద్రాచలం డివిజన్ పరిధిలో కొత్తపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి మరణానికి కారణమైన పాఠశాల హెచ్ఎంతో పాటు సరైన పరిశీలన చేయలేనటువంటి జిల్లా అధికారిని డీడీలను తక్షణమే సస్పెండ్ చేయాలని పీడీఎస్యు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ, భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగెల శివప్రశాంత్ శనివారం విడుదల చేసిన ప్రకటనలో వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 విద్యార్థులు ఎటువంటి సమాచారం లేకుండా ఆశ్రమ పాఠశాల నుండి బయటకు ఎలా వచ్చారని వారు ప్రశ్నించారు. విద్యార్థులు బయటికి వెళ్లిన కొన్ని గంటల పాటు గుర్తించకుండా, పరిశీలన చేయకుండా నిర్లక్ష్యంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరసింహరావు ఉండడం మామూలుగానే ఇలాంటి దుర్ఘటన జరిగి విద్యార్థి మరణానికి కారణమైందని వారు అన్నారు. వీళ్ళని అక్కడ పాఠ్యాంశాల బోధన కోసం పెడుతున్నటువంటి క్రమంలో ప్రభుత్వం వాళ్ళకి బాధ్యతను అప్పచెప్తే వాళ్ళ బాధ్యతను విడమర్చి వాళ్ళ ఇష్టానుసారంగా ఆశ్రమ పాఠశాలలో ఇష్టానుసారంగా ఉండడం, బయటికి వెళ్ళడం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం, విద్యార్థులు ఎడిపోతున్నారో పరిశీలన లేకోకుండా చేస్తున్నటువంటి పరిస్థితి అన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఉన్నాయి. అన్నిటితో పాటు ఇవాళ కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలలో కూడా అదే దొరికినటువంటి పరిస్థితి. కాబట్టి ఆ పాఠశాలలో ఉన్నటువంటి హెచ్ఎం ఎవరైతే ఉన్నారో ఆ హెచ్ఎం నరసింహరావు గారు గతంలో అనేక పాఠశాలల్లో తన వైఫల్యాలు కనపడినాయి. అలాంటి విషయాలు కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి, ఐటీడీ అధికారుల దృష్టిలో ఉన్నాయి. ఆ ఐటీడీ పరిధిలో పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారు అనేక ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనేక నిర్లక్ష్య వైఖరితోని సమస్యలని ఉత్పన్నం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆయన గొందిగూడెంలో పనిచేసినా, చర్లలో పనిచేసినా, ఆయన ఏటీడీఓగా పనిచేసినా, ఇంకా అనేక రకాల బాధ్యతలు తీసుకొచ్చి ఆయన వైఫల్యాలు ఉన్నప్పటికీ కూడా ఆయన నెత్తిన పెట్టి ఒక నిర్లక్ష్యమైనటువంటి అధికారిగా పనిచేయడం, ఒక నిర్లక్ష్యమైనటువంటి హెచ్ఎంగా పనిచేయడం అనేది ఇవాళ ఆయన వైఫల్యాలు మనకు కనపడతా ఉన్నాయి. కాబట్టి ఈ ఐటీడీ వ్యవస్థలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమర్థవంతులని నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరి కలిగినటువంటి హెచ్ఎంలని ఏటీడీల మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఐటీడీఏలో పనిచేస్తున్నటువంటి ఒక జిల్లా స్థాయి అధికారిని డీడీ మనమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె తన కనీసం విద్యా సంస్థలలో పరిశీలన లేదు, విద్యా సంస్థల్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. రాత్రి సమయంలో విజిట్ చేయడం, విద్యార్థులను కలవకుండా వెళ్ళడం, విద్యార్థులతో మాట్లాడుకోకుండా ఉండడం, సమస్యలు తెలుసుకోకుండా ఉండడం, అసలు పర్యవేక్షణ లేకోకుండా హెచ్ఎంలు ఏం చేస్తూ ఉన్నారు, స్టాఫ్ ఏం చేస్తూ ఉన్నారు అనే పరిశీలన జ్ఞానం లేకోకుండా ఒక నిర్లక్ష్య వైఖరిగా ఉన్నటువంటి డీడీనే తన వైఖరి ఆ విధంగా కొనసాగితే కింద స్థాయిలో పనిచేస్తున్నటువంటి హెచ్ఎంలు కానీ స్టాఫ్లు కానీ నిర్లక్ష్య వైఖరి ఉంది, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. హెచ్ఎంతో పాటు నా పేరు శివప్రశాంత్, పీడీఎస్ భద్రాచలం డివిజన్ కార్యదర్శిని. ఈరోజు కొత్తపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని 8వ తరగతి చదువుతున్న విద్యార్థిని చనిపోయాడు. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి హెచ్ఎం, అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థి ఈరోజు చనిపోవడం జరిగింది. ఎందుకనంటే హాస్టల్ విద్యార్థి హెచ్ఎం ఆడే ఒకటువంటి డ్రామా ఏంటంటే హాస్టల్ గోడ దూకి వెళ్ళిపోయారని చెప్పేసి తల్లిదండ్రులకి అట్లాగే మీడియాకి సంబంధించిన ప్రజా సంఘాలకి చెప్తా ఉన్నాడు. కానీ ఆ విద్యార్థి ఒకవేళ గోడ దూకిపోయినప్పుడు కూడా విద్యార్థులకు సంబంధించిన పోతా ఉంటే అక్కడ ఉన్నటువంటి టీచర్లు కానీ హెచ్ఎం కానీ ఏం చేస్తూ ఉన్నారని చెప్పేసి పీడీఎస్ ప్రశ్నిస్తూ ఉంది. దాంతోపాటు విద్యార్థులు మాత్రం మేము గేటు ద్వారానే పోయామని చెప్పేసి విద్యార్థులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఏదేమైనా సరే ఈరోజు ఆశ్రమ పాఠశాలలో ఒక విద్యార్థి చనిపోవడం చాలా దారుణమైన పరిస్థితి. దాంతోపాటు అక్కడ పనిచేస్తున్నటువంటి హెచ్ఎం నరసింహరావు గారు గతంలో ఏటీడీఓగా పనిచేశారు. అట్లాగే గతంలో ఎల్సిరెడ్డిపల్లి ఆశ్రమ పాఠశాలలో గర్ల్స్ హాస్టల్లో ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టాడని చెప్పేసి కూడా అనేక ఆరోపణలు, రాతలు అనేక మీడియాలలో కూడా వచ్చినప్పుడు కూడా ఆయన మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోలేదు. దాంతోపాటు గొందిగూడెంలో చేసినప్పుడు కూడా అదే పరిస్థితి. హాస్టళ్లలో ఎక్కడికి వెళ్తే అక్కడ సమస్యల వలయంగా మారే పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి తక్షణమే డీడీ గారు స్పందించాలి. డీడీ స్పందించి ఆ నరసింహరావుని సస్పెండ్ చేయాలని చెప్పేసి కూడా పీడీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఐటీడీ అధికారులు డీడీ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పున్నమ్మ గారు కనీసం హాస్టల్ విజిట్ చేసే పరిస్థితి లేదు. ఆశ్రమ పాఠశాల అని ఉన్నా కానీ సమస్య వచ్చినప్పుడు మాత్రమే హాస్టల్లో మిస్సింగో లేకుంటే ఏదో ఇట్లా చనిపోవడం జరిగినప్పుడు మాత్రమే హాస్టల్కి వెళ్ళి విజిట్ చేసి ఉంటుంది తప్ప ఆఫీస్కే పరిమితం అవుతోంది. ప్రజా సంఘాలు ఫోన్ చేసినా పట్టించుకునే పరిస్థితి లేదు. డీడీ కానీ అట్లాగే సంబంధించినటువంటి ఏటీడీఓ, ఇప్పుడు గతంలో పనిచేసినటువంటి ఏటీడీఓ, ఇప్పుడు హెచ్ఎంగా నిర్వహిస్తున్నటువంటి నరసింహరావుని వెంటనే సస్పెండ్ చేయాలి. డీడీ గారి మీద చర్యలు
తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో పీడిఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఐటీడీ ఆఫీస్ని ముట్టడిస్తామని చెప్పేసి కూడా అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి. మరెన్నో అప్డేట్ కోసం ASN 24 టీవీ న్యూస్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.